ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా.
అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నాయనా స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా హల్లెలూయా దేవునికి 127 మనతో పాటు ఉన్న శ్యామమణి గారు వచ్చి చదువుతారు. కీర్తనలు 127 చాలా రచ్చైన తరువాత కండుపక్షు సత్తాధికమైన ఆనందనీకు సాక్ష్యము గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే మరకాలమందు పుట్టిన కుమారుడు సర్వం చేతిలోని బాణము వంటి వాడు వాడు తన అంబుల కొద్ది ఉంచుకొని వాడు ధన్యుడు అట్టి వారు సిగ్గుపడక కొమ్మలో తమ విరోధంతో వాదించి మరొక లాగా ఇదే కీర్తన గ్రామంలో 146 కీర్తన 146 కీర్తన మాట్లాడుతున్న పోతురాజ్ సుజాత గారు యెహోవాను స్తుతించుడి, నా ప్రాణము యెహోవాను స్తుతించుడి. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించదను. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని స్తుతించదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదని వారిని నమ్ముకున్నారు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదని వారిని నమ్ముకున్నారు. వారి ప్రాణము వెడలిపోవును, వారి మాట వంటి పాలగురు, వారి సంకల్పము నాడే నశించు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద కనిపెట్టుకును వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. పరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. యెహోవా గురుటి వారికి కన్నులు తెరవచేయను. యెహోవా కృంగియున్న వారిని లేవనెత్తివాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించేవాడు. భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గముగా చేయను. యెహోవా యందు నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుము. దేవుడి మాటలు కొద్దిసేపు మనం వినడానికి ప్రయత్నిస్తాము. మనమందరం దేవుని అందు విశ్వాసం ఉన్న వాళ్ళం, కానీ మన దేవుడు నిజమైన దేవుడు అని తెలుసు, మన దేవుడు సహాయం చేస్తారని తెలుసు. మన జీవితంలో చాలా విషయాల్లో ఇంకా కృంగదనం, నిరాశ ఉంటాయి. ఇప్పుడు మీ కళ్ళకి ఏం కనిపిస్తుంది? వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ కన్నా పెద్దవాడిని. ఈ వాటర్ బాటిల్ని తీసుకొచ్చింది నేను. ఈ వాటర్ బాటిల్ని నేను ముందు పెట్టింది నేను. ఈ వాటర్ బాటిల్ అనే సమస్య, ఈ వాటర్ బాటిల్ అనే మనందరినీ ప్రేమించే దేవుడు మన ముందుకి ఈ సమస్యను తీసుకురావడం వెనకాల ఆయన ఉద్దేశం ప్రతిసారి చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ఏం చెప్తారంటే, నేను మీకు చూడున్నాను అంటారు, అంతే. అంతేగాని ఇగో ఈ కారణాన్ని బట్టి, ఇగో దీన్ని బట్టి అని ప్రతిదానికి దేవుడు మనకు లెక్క చెప్పవలసిన. ఆయన దేవుడు, ఆయన శక్తిమంతుడు.
మనం ఆయనకి లెక్క చెప్పాలి, కానీ ఆయన ఏమి మనకి లెక్క చెప్పే పరిస్థితి ఆయన కాదు. కాబట్టి మనం ఎందుకు తిరుగుదల, ఎందుకు లేకపోతే ఇబ్బంది, బాధ గురవుతామంటే సాధారణంగా వెనుకున్న దేవుడిని వచ్చి మన ముందుకు వచ్చిన సమస్య వైపే సమస్య వైపు మనం సమస్యని మనం ఎంత చూసుకుంటాము, సమస్య వైపు మనం ఎంత చూస్తాము, అది మన మనసులోకి అంత సమస్యని మనం ఎంత చూస్తామో, సమస్య గురించి మనం ఎంత ఆలోచిస్తామో అది మన మనసులోకి అంత నిండిపోతుంది. అప్పుడు మన మనసులోకి వెళ్ళిన తర్వాత మనకి బాధ, దుఃఖము, వేదన. దేవుడు సహాయుడగును. సహాయుడును. ఎవడు తన దేవుని యెహోవా మీద ఆశపెట్టుకొనునో రెండో మాట ఆశపెట్టును వాడు ఇంగ్లీష్ చాలా చక్కగా ఉంటుంది. హెల్ప్, హోప్, హ్యాపీనెస్.